కాశ్మీర్లో నిజంగా అన్నది కాశ్మీర్లో నిన్న టెర్రరిస్టులకు ఇట్లా అటాక్ జరిగింది కదా దానికి సంబంధించి ఇప్పుడు కాశ్మీర్కి పోయిన వాళ్ళు ఎవరు కాల్చిన వాళ్ళు ఎవడు వానికి వీనికి సంబంధం ఏంది వానికి వీనికి ఏమైనా సంబంధం ఏముందా వాని మొక్క వీని మొక్క ఎప్పుడైనా వాళ్ళు చూసుకున్నారా వీళ్ళు సంపాదించిన అవసరం వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని చంపేయాలి అంటే చూడు చూసుకోవాలి తీసుకొని చంపేయాలి అంటే దాని వెనుక ఎంత కుట్ర ఉంది కుట్రనే కుట్ర ఉంటేనే అట్లా జరుగుతాయి లేకపోతే ఐడెంటిటీ తీసుకొని చంపేయాలంటే దాని వెనుక చూడండి ఆని మొక్క మీకు తెలియదు ఈయన మొక్క సంపాదించిన టెర్రరిస్ట్ అంటాడు అందరిని చంపాలి ఐడెంటిటీ తీసుకొని చంపడం ఏంది ఇక్కడ లాజిక్ అర్థమైతే లేదా అదే అదే ఇప్పుడు టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాదానికి మనకి ఏం తెలియాలి చూడండి ఇక చూద్దాం ఒకసారి ఏందో ఇదే చదువుతాం నరమేధం జమ్మూ కాశ్మీర్లోని పల్వేగంలో టూరిస్టులపై ఉగ్రదాడి ఐడీలు పేర్లు అడిగి మరి ఒక వర్గం టార్గెట్ అటాక్ ఒక క్లోజ్ రేంజ్లో తూటల వర్షం అంటే నిజంగా చూడన్న ఇక్కడ ఐడీలు పేర్లు అడిగిన ఒక వర్గం ఏందన్న అసలు ఇది అర్థం కాలేదు అసలు ఏంది ఒక టెర్రరిస్ట్ అంటాడు అటాక్ చేసేటోడు వాడికి ఏ వర్గం అనేది ఏది ఉండదు కానీ ఇక్కడ వర్గాన్ని అడిగి ఇక్కడ ఐడీలు అడిగి చంపుతున్నారు అంటే దీని వెనక ఎవరు ఉన్నట్టు మనోళ్ళే ఉన్నట్టు మనోళ్ళే మన దేశ వల్లే ఉన్నట్టు ఎవరో కుట్ర చేసి చంపుతున్నారు ఇప్పుడు వాళ్ళతో కూడా మనోళ్ళని చంపించి సానుభూతి పొందచ్చు ఎగ్జాక్ట్ అంతే అది కాడ జరిగింది వాడు ఐడియా అడిగంత అవసరం ఏముంది టైం ఏడు ఉంటుంది వాడు అంటే అక్కడ కొంతమంది వేయిన్లు అక్కడ కొంతమందినే చంపాలనే టార్గెట్ ఆడ అసలు విషయం అందుకే ఐడియాలు అడిగి చంపేసాను అంటే దీని వెనుక ఎవరున్నట్టు అర్థం మళ్ళీ ఉడ్డగొట్టిన చూడరాదు అమిషా పోయిండు ఉడ్డగొట్టిన అమిషా పోయిండు ఏదో సానుభూతి కోసము అక్కడ టెర్రరిస్ట్ అంటాడు కూడా నిజంగానే ఐడీలు పంపి ఇవ్వడం చంపాలనుకున్నప్పుడు టెర్రరిస్ట్ అంటాడు ఐడీలు అడిగి పేర్లు అడిగి చంపుతారన్న మన దేశ వల్లే ఉంటారు దాని కుట్రన్నా దీని ఎంత కుట్ర చూడండి ప్రజలారా ఇదంతా ప్రజలు గమనించాలి పర్యాటక స్వర్గదానం జమ్మూ కాశ్మీర్లో నెత్తరుంది ఫేమస్ టూరిస్టు డిఫెన్స్ నేషన్ అనంతనాగ్లోని పల్వేగంలో ఉగ్రవాదుల మంగళవారం నరవేదం సృష్టించారు అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన పచ్చి కబుర్లు మైదానాలను స్వాదిస్తూ ట్రైనింగ్ చేస్తున్న పర్యాటకులపై మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో తూటల వర్షం కురిపించారు ఐడీలు చెక్ చేసి పేర్లు అడిగి మరి ఒక వర్గం గుర్తించి దాడి చేశారు ఆటోమేటిక్ గన్ఫేషన్లు చిన్న తుపాకులతో వందల రౌండ్లు కల్పించారు పదుల సంఖ్యలో టూరిస్టులు ప్రాణాలు విడిచారు ఈ దాడిలో దాదాపు 26 మంది చనిపోయినట్టుగా 26 మంది చనిపోయారు 26 మంది చనిపోయారు పాపం సౌదీ పర్యాటకులట ఇక చూసుకొని వెనక్కి వచ్చిందట నరేంద్ర మోడీ ఉట్టిన జమ్మూ కాశ్మీర్కు అమిత్ షా వెళ్ళి సమీక్ష అట దేశ భద్రత ముఖ్యం కాంగ్రెస్ అంటున్నాడు ట్రంప్ పునీత్ జేడీ వాన్స్ సీఎం రేవంత్ రెడ్డికి ఇట్లా వీళ్ళు సంతాపం చెప్పినాను దిగో చూడు ఇక్కడ చూడు దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర మరి పాకిస్తాన్ కుట్ర ఉందా లేకపోతే ఇంకోరు కుట్ర ఉంది ఇంకోరైనా పెద్దల కుట్ర ఉందా అనేది తేల్చాల్సింది ఎవరు తేవాలి నిజంగా అండి ఒకసారి చూద్దాం మనమే అన్న కాదే పాకిస్తాన్ కుట్ర అని నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా మనల్ని వాళ్ళు చంపుతాను వాళ్ళని అక్కడే అదే ప్లేస్లో అదే దేశాన్ని నాశనం చేయొచ్చు కదా అంతే కదా ఆ దేశాన్ని మనం నాశనం చేయొచ్చు లేకపోతే మన దేశాన్ని వాళ్ళు నాశనం చేయొచ్చు కదా అంటే ఆ బార్డర్లో ఏం జరుగుతుంది అసలు ఎవరు తెలియక నడిపిస్తున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు నడిపిస్తున్నారు అసలు ఏంది అది తెలవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ దాడి వెనుక ఎవరు ఏం కదా అర్థం చేసుకోవాలి నిజంగా ఒక చంపేటోడు అనుకుంటే ఐడీలు అడిగి చంపుతారు ఇప్పుడు మంచి మనిషి ఉన్నప్పుడు ఏ వర్గం అని ఏ కులం ఏ వర్గం అని చంపుతారు చంపేటోళ్ళు ఉగ్రవాదం అంటే వానికి ఈ వర్గం వర్గం అని ఉంటుందా ఇప్పుడు మనం అంటే సూటి ప్రశ్న కామన్గా అనుకునే ప్రజలు అనేవి మనం అనుకునేది ఇప్పుడు మావోయిస్టులు అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం మావోయిస్టులను పోలీసులను ఎన్కౌంటర్ జరిగితే నువ్వు మావోయిస్టులు ఆ వర్గాన్ని ఉన్నావు నాకు కులపని చెప్పి చెప్పకుండా ఉంటారు అన్ని కుట్రలే అన్ని పైసల కోసం అంత పైసల కోసం తెరవెనక ఎవరు అంటే తెరవెనక నడిపించేదంతా కథ ఇక మన పెద్ద తలకేయాలి అంతే మన పెద్ద తలకేయాలి తెరవెనక నడిపించేంత మన పెద్ద తలకేయాలి ఇదంతా ఓటు రాజకీయం కోసం సానుభూతి కోసం ఆడుతున్న ఒక డ్రామా ఇదేంది ఈ ప్రజలు చూడాలి